డ్యూయల్ రోల్ ఎలా చాలా బాగుంది. సెకండ్ ఓల్డ్ క్వశ్చన్ చాలా బాగుంది. శంకర్ మార్క్ కనిపించిందా మేడం? సారీ, శంకర్ మార్క్ కనిపించిందా? గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉన్న సినిమా, గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉన్న ఉంది. కొన్ని సీన్స్ అయితే అసలు ఇచ్చలేదు. ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగుంది. 5/5 ఇస్తానండి. అన్ప్రెడిక్టబుల్ సీన్స్ కావచ్చు, కొంచెం హార్ట్ టచింగ్ క్లైమాక్స్ కావచ్చు, ఓవరాల్ గా బాగానే ఉంది. అంటే అక్కడక్కడ కొంచెం మైనస్లు ఉన్నాయి, ఒప్పుకుంటాను నేను కూడా. మేడ్ ఇట్ బెటర్. 2 hours 45 minutes లో ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం బెటర్ చేసిండొచ్చు కానీ, బట్ ఓవరాల్ గా మంచి మూవీనే. వచ్చి చూడొచ్చు అనమాట, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సంక్రాంతి ఫస్ట్ హిట్. సాంగ్స్ బాగుంది. జరగండి సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ రారా మచ్చా సాంగ్ బాగుంది. దోప్ సాంగ్ బాగుంది. ఆ పప్పన్న క్యారెక్టర్ లో మీరే గుర్తు చేస్తారు, ఇంతవరకు నేను చెప్పలేదు. ఆ స్టామరింగ్ క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ చేస్తారు అనమాట. ఫాదర్ క్యారెక్టర్ రామ్ చరణ్ గారి దగ్గర నుంచి అదే ఆయన మూవీ బై మూవీ ఇంప్రూవైజ్ అయితే వస్తున్నారు. ఇప్పుడు అన్డౌటెడ్లీ రామ్ చరణ్ గారు, ఎస్ జే సూర్య గారు ఇద్దరు వాళ్ళ బెస్ట్ ఇచ్చినారు. అండ్ రామ్ చరణ్ గారు డ్యువల్ యాక్షన్ లో అయితే ఇరగదీస్తారనమాట. అండ్ మూవీలో మంచి ఎక్సలెంట్ డైలాగ్స్ ఉన్నాయి. సో మీరు వచ్చి చూడాలన్నమాట. రామ్ చరణ్ గారు ఒక డైలాగ్ చెప్తారు ఎస్ జే సూర్యతో, రే నీకు రాజకీయం తెలుసు, నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు వచ్చే అమలు చేయడం తెలుసు, నాకు జీవోలు క్రియేట్ చేయడమే తెలుసు, నువ్వు మహా అంటే 5 ఏళ్ళ మినిస్టర్, నేను చచ్చిపోయేంత వరకు నేను ఐఏఎస్ అంటాడు. సో ఇలాంటి డైలాగ్స్ అన్ని కూడా మనము చాలానే ఉంటాయి మూవీలో. శంకర్ గారి మార్క్ మనకు కనబడుతుంది. అండ్ సునీల్ గారి కామెడీ కావచ్చు. సో ఓవరాల్ గా రామ్ చరణ్ గారు, ఎస్ జే సూర్య గారు, సో శ్రీకాంత్ గారు ముగ్గురు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు. అండ్ శంకర్ గారి మార్క్ కనబడుతుంది. బాగుంది, చాలా మంచి క్యారెక్టర్. శ్రీకాంత్ గారికి ఎంతసేపు ఈ మూవీలో కొంచెం ఓకే బ్రో, బీజిఎం అంతా సెట్ అయింది. అండ్ రామజ్జ సాంగ్, జరగండి సాంగ్ ఈ రెండు చాలా బాగున్నాయి. దూప్ సాంగ్ కూడా పర్వాలేదు. దాని వల్ల నానా హైరానా సాంగ్ అయితే లేదు. బట్ ఓకే, అంటే మూవీ లెంత్ మనకు మరీ అది కూడా పెట్టి ఇంకా ఏదేదో పెడితే 3 hours వచ్చేస్తుంది. ఇప్పుడైతే ప్రాపర్ గా పెట్టిన 2 hours 45 minutes. అక్కడక్కడ కొంచెం స్లో ఉంటుంది. సో బట్ కానీ ఓవరాల్ గా మనకు ఒక 2 hours 45 minutes లో ఒక 20 minutes కొంచెం స్లో అనిపించిన మనకు రిమైనింగ్ మూవీ అంతా బాగుండడంతో ఓవరాల్ గా మంచి మూవీ. సంక్రాంతికి అయితే ఫస్ట్ హిట్, ఆల్రెడీ లోడింగ్ అనమాట. సినిమా చెప్పారా? జర్రగండి 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 జర్రగండి. అరే ఏమన్నా స్టెప్స్ ఏమేస్తున్నారు రామ్ చరణ్ గారు? అసలు చెప్పాలి, సినిమా మాత్రం అద్దరు కొట్టేసిందో, ఎక్కడ కూడా పోలేదు. అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు సినిమా ఎలా తీయాలో శంకర్ గారు చూపించారు. ఇప్పుడు రాజకీయంలో ఎలా ఉందంటే, డబ్బులు ఇస్తే ఓట్లు వేసిన వాళ్ళకి ఓట్లు వేస్తారు, అలా అవి మంచిగా ప్రభుత్వం నడిపించినా కూడా అలా ఉందంటే ఈ 2 పాయింట్లు కరెక్ట్ మైండ్ పెట్టి చూసే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. నీకు ఎక్కడ కూడా పోలేదు. శంకర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి సినిమా తీసినందుకు చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయినా అర్థమైంది. ఎక్కడ సినిమా కూడా మనకి బోరింగ్ లేకుండా సినిమా ఖతర్నాక్ తీసాడు. అంటే మెయిన్ చెప్పాలి, మ్యూజిక్ తమన్ గారు ఒక మన మళ్ళా ఏ రెహమాన్ ఎలా మ్యూజిక్ కొట్టిండో ఈ సినిమాలో కూడా అలా మన కొట్టి చూపించిండు. మన తమన్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. మీరు మ్యూజిక్ చాలా బాగా కొట్టిరు. డైరెక్టర్ గారు కూడా, శంకర్ గారు కూడా మంచిగా తీసిన సినిమా. ఇది ఒక సినిమా మళ్ళా శంకర్ గారు కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్కరు మెయిన్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే అలా మొత్తం పోషణ చేసిన యాక్టింగ్ మొత్తం ఎక్కడ తగ్గలేదు. అంటే మెగా ఫ్యాన్స్ కి మనం పుష్పని దీన్ని కంపేర్ చేసుకో, అదొకటి డిఫరెంట్ సినిమా. ఇది ఒక సమాజానికి ఒక నాయకుడు ఎన్నుకుంటే మనం ప్రజలు ఎలా కాపాడుతారంటే ఇది ఒక మెసేజ్ సినిమా. పుష్పకి దీనికి పోల్చొద్దు. అది రామ్ చరణ్ గారు అంత పెద్ద అంటే నేచురల్ గా చేసిండు. అంటే ఆయన ఎంత వినయంగా చేసిండు యాక్టింగ్, సింపుల్ గా చేసిన యాక్టింగ్. ఎక్కడ అలాంటి క్యారెక్టర్ చేస్తే ఓవర్ గా చేస్తారు. అంటే సారీ, సాంగ్స్ బాగుంది. జరగండి జరగండి లాస్ట్ సాంగ్ మీద స్టెప్స్ బాగా చేసిండు. సినిమా మాత్రం ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని మనం ఇక్కడ అంటే అందులో ఇది ఒక సినిమా. పొలిటీషియన్ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ దగ్గర తీసిర్రు, అలాంటి నడుస్తున్నాయి కాబట్టి సినిమా తీసిన శంకర్ గారు ఒక మన ఇక్కడని కాదు ప్రతి స్టేట్ లో ఒక రాజకీయం అంటే ఎలా చేసి చూపిస్తే బాగుంటది అన్నట్టు సినిమాలో చూపించింది. ఒక ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ ఒక రాజకీయం అంటే ఎలా ఉండాలి తీసి చూపించింది శంకర్ గారు. సినిమా ఒక పొలిటికల్ గా చూడొద్దు. సినిమా మాత్రం అయినా సినిమా శంకర్ గారు తిరిగేలా బ్లెస్డ్ మూవీ. ఒక భారతీయుడు ఒకే ఒకరి తర్వాత మళ్ళా గేమ్ చేంజర్. ఫ్యాన్స్ కంటే పెద్ద పండుగ. చెప్తానా, ఫస్ట్ హాఫ్ అంటే ఏమీ లేదు. స్టోరీ ఎలా పోతుందో అలా పోతుంది. నీకు స్టార్టింగ్ లో స్టోరీ మొత్తం చూపిస్తే అర్థం ఏమైతే మెల్ల తీసుకోవాలి స్టోరీ. కానీ ఏదైనా ఫస్ట్ స్లోగా ఉన్న తర్వాత ఆల్రెడీ స్పీడ్ వెళ్ళిపోతుంది. కథ ఎలా ఉండాలో కథ దగ్గర తీసుకుపోయి సినిమా మాత్రం హైలైట్ సినిమా. రంగస్థలం మనకు ఎలా 100% నాకు రంగస్థలం ఎంత ఎలా యాక్టింగ్ చేసింది రామ్ చరణ్ గారు ఇంట్లో కూడా అంత బాగా చేసింది రామ్ చరణ్ గారు. అంటే తండ్రి క్యారెక్టర్ చేస్తాడు, ప్లస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తాడు. అంటే కొడుకు ప్లస్ తండ్రి క్యారెక్టర్ అంటే ఎక్కడ కూడా తగ్గకుండా ఇద్దరు క్యారెక్టర్ బాగా చేసి
చూపించిండు రామ్ చరణ్ గారు. 100% శంకర్ గారు కంబ్యాక్ అని చెప్పొచ్చు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇది సంక్రాంతి ముందే పెద్ద పండుగ అనుకోవచ్చు. ఈ సినిమా తెలంగాణ ఆంధ్ర గోల్డ్ రాజ్ సినిమా పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఇది ఇక్కడ అలాంటి తీయొద్దండి, ఎందుకంటే అక్కడ ఫ్యాన్స్ హట్ అయిపోతారు. అంటే ఇది ఒక సినిమా, మనం ఒక సినిమా లెక్క చూసుకోవాలి. నేను అట్లనే పవన్ కళ్యాణ్ తెచ్చేసి మెగాస్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ రవి రామ్ చరణ్ అంటే మేము లైక్ చేస్తాము, అట్లేం లేదు. ఇది ఒక సినిమా, మనం ఒక పొలిటికల్ అంటే ఇది మన ఒక ఇండియాలో అందరూ ఎక్కడెక్కడ చేస్తారో దానికి సంబంధించిన సినిమా ఇది. అంతేగాని మేము ఇక్కడ వేరే తీసుకోవద్దు. హీరోస్ వరకే ఉంటారు వాళ్ళు, లైక్ అంతే, అట్లేం లేదు. 5 కి 5 ఇస్తాను. సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ అట్లా కొట్టేసి సూపర్.